మేరీ నవరత్న కుమారి గారు బాధితులు అజయ్ తండ్రి శ్రీనివాస్ ఉన్నాడు, అలాగే దినేష్ తండ్రి నాని రజని తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వీళ్ళని గణేష్ నిమజ్జనం దగ్గరికి ఊరేగింపు జరుగుతూ ఉంటే ఇద్దరు పిల్లలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. రేషన్ కోసం అని వెళ్ళారు, ఊరేగింపు కూడా కాదు. ఎవరో దినేష్ను అజయ్ని. అటువంటిది వాళ్ళిద్దరు అక్కడ కొట్టారు. అజయ్నేమో కత్తితో పొట్ట మీద చీరేశారు, దినేష్నేమో తలకాయ పగలు కొట్టారు. ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉన్నారు. దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళడానికి వెళ్ళడానికి పెద్ద మూకమ్మడిగా ఈ గ్రామం మీద దాడి చేయడానికి వచ్చారు. పైగా ఈవిడ సర్పంచ్ తెలుగుదేశానికి సంబంధించిన ఆవిడ. కానీ ఇక్కడ పెత్తనం ఎవరిదంటే ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. పెత్తనం ఎవరిదంటే జనసేన. పోనీ జనసేన వాళ్ళు అందరికీ మరి న్యాయంగా ఉన్నట్లయితే బాగానే ఉండుకోండి. కానీ ఆ కొల్లి వరప్రసాద్ బాబీ అన్న అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం అతనే. అతన్ని ఇప్పుడు దాకా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ నైట్ అంతా కూడా ఇప్పుడు అజయ్ని కానీ లేకపోతే దినేష్ని కానీ పొలం గట్లంటే హాస్పిటల్కి తీసుకెళ్సిన పరిస్థితి. చుట్టూ కాసేసి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా చంపేయడానికి కూడా ప్రయత్నించారు. దీని అంతటికీ రింగ్ లీడర్ ఎవరంటే ఈ కొల్లి బాబీ అన్నారు. ఇతన్ని ఇప్పుడు దాకా పోలీసులు అరెస్ట్ చేయకుండా అతన్ని ముద్దాయి 8వ నెంబర్ కింద పెట్టారు. ఫస్ట్ ముద్దాయి అతనే అని చెప్పి గ్రామం అంతా చెప్తా ఉన్నారు. అతనే చేయిస్తాడు, అతని వల్లే జరిగిందని. కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయించలేదు. పైగా తెలుగుదేశం సర్పంచ్ చెక్ పవర్ దించేశారు ఎస్సీ అని. ఆవిడ సస్పెండ్ కూడా చేయించారు ఎస్సీ అని. అధికార పార్టీలో ఉన్నా కానీ మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి తెలుగుదేశం నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ మరి మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు ఒకసారి ఆలోచించుకోండి. మీ పార్టీ వాళ్ళనే కార్యకర్తలనే మీ పార్టీకి అలయన్స్ పార్టీ వచ్చి కొడతా ఉండి వాళ్ళ మీద ఇచ్చేస్తుందంటే మరి మీరు ఏమి చేతకారణాల్లో ఉన్నారంటే మరి దీన్ని బట్టి మీ పరిస్థితి అర్థమవుతుంది. ఈ దానగూడెంలో పరిస్థితులు ఏవి బాగాలేవు. పైగా వీళ్ళందరూ న్యాయం కోసం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే అనవసరంగా డిఎస్పీ లాఠీచార్జ్ చేసి గ్రామస్తులందరినీ కొట్టాడట. ఆ డిఎస్పీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. 2 రోజుల్లో ఈ బాబీ అన్న అతన్ని అరెస్ట్ చేసి చూపించాలి, లేదంటే మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్లను మటుకు ఇప్పించండి. నేను సబ్ కలెక్టర్కి చెప్తా ఉన్నాను, ఈ కైకలూరుకి సంబంధించిన సబ్ కలెక్టర్కి, డిఎస్పీకి మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో దాని దెబ్బలు తగ్గట్టుగా ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా వెంటనే ఇప్పించండి. రేషను, ఇళ్ల స్థలం ఇవన్నీ కూడా ఇప్పించండి. తర్వాత ఒక 50,000 క్యాష్ కూడా ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇమీడియట్గా ఇప్పించండి. మీరు ఇవన్నీ చేయకపోతే మటుకు మళ్ళీ వస్తాను. నేను ఈసారి వచ్చానంటే మటుకు నేను ఈసారి మంది మార్బలంతో వస్తాను. ఇప్పుడు చెప్పకుండా వచ్చాను, వాళ్ళకి చెప్పి వస్తాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి ఇక్కడ జరిగితే మటుకు సహించేదే లేదు. దళితుల మీద ఎవరైనా చెయ్యేసి ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తే మటుకు ఊరుకునేదే లేదు. మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. అది మా అభిమతం. ఎస్సీలైనా, కాపులైనా, రాజులైనా, దళితులైనా ఎవరైనా సరే అందరం కలిసి ఉండాలి. అంతేగాని ఈ కులాల పేరు మీదతో దాడులు చేయడం ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నది మేము సహించాం. ఈసారి అటువంటి పరిస్థితులు వస్తే మటుకు వీళ్ళు కూడా రెడీగానే ఉంటారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఏదో రాధా రంగా మిత్రమండలి అన్నవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని కూడా ఇక్కడ మా దృష్టికి వచ్చింది. మీరు అటువంటివి చేయకండి. మీరు కానీ అటువంటివి చేశారంటే
మున్ముందు మీరు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ దోషుల ఈ దెబ్బలు తిన్న కుటుంబాలకి సర్పంచ్ గారికి అందరికీ న్యాయం చేయమని కోరుతా ఉన్నారు. కొల్లుబాబీ అతను వేసుకుని ఆయన చేసే కొల్లుబాబీ చేసే ఆగడాల్ని ఆయన ఎందుకు ఖండించరండి ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తప్పు లేదండి, అతని మీద ఎందుకు చర్యలు తీసుకోమంటల్లా? ఇప్పుడు మాలోళ్ళు అయితే ఏమి తప్పు చేయకపోతే కొట్టి చేయడాలు, చంపి చేయడాలు, చెక్ పవర్లను రద్దు చేయటాలు, సస్పెండ్ చేయటాలు, ఒక 420 కోరంబాక్ అని కాపు అతను తీసుకొచ్చి అసలు బోర్డు మీటింగులకే రాడు 3 సంవత్సరాల నుంచి. అతన్ని సర్పంచ్ అని ఒకటి అనౌన్స్ చేశాడండి. అనౌన్స్ చేపించి రాజకీయాలను చేస్తాక ప్రధాన పాత్రధారి సూత్రధారి కామినేని శ్రీనివాస్ గారు. మా నియోజకవర్గం ఎంతో శాంతంగా ఉందండి. ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు ఏం చెప్పి పెట్టుకొచ్చారు? జరిగిన అన్యాయమేమో మన మాలలకు జరిగింది. ఏంటో కాపులు మాజీ ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి? డిఎన్ఆర్ చేయించాడు, డిఎన్ఆర్ వీళ్ళ రెచ్చగొడుతున్నాడు మాలోళ్ళని అంటారు. డిఎన్ఆర్ ఎవరండి? ఆయన డిఎన్ఆర్ని వాడగొట్టారు, ఆయన దారిని ఆయన కూర్చున్నాడు. అదే కాకుండా ఊర్లో కూడా వచ్చేసారు, కర్రల గిర్రలు పట్టుకుని వచ్చారు, చుట్టూ మొత్తం పేడ చుట్టూ కాశారు. పేటలోకి బయటకు ఎవరు వెళ్తూ డ్రోన్లు కూడా పంపారు. డ్రోన్లు రాళ్ళిచ్చి కొట్టి వెళ్ళిపోయారు. డ్రోన్లు అందరూ ఇక్కడికి వచ్చేసారు. గట్టిగా చెప్పాలి, అందరికి కనపడాలి. అరుణ్ నా అబ్బాయిని కూడా అప్పుడు పొడిచారు కదా. తర్వాత మా అబ్బాయి వస్తున్నాడండి పనికి. మా అబ్బాయి రెండోడు మీకు తెలిసి ఇద్దరు కొట్టారండి. ఈయన ఒక్కలని చెప్తున్నారు, ఇంకో అతను కొట్టాడు ఇంకా చెప్తున్నారు. మా రెండో అబ్బాయిని తలకాయ పక్కన కొట్టారు బాబుని. అంటే ఈ పొలం కొడుతుంటే ఇల్లుడు ఎవరు కొడుతున్నారని చెప్తే మా ఉండి కూడా లాగేసి తలకాయ పక్కన కొట్టేసి పక్క పడేసి తర్వాత వేసి పెట్టాను అన్నీ అవి. తర్వాత మాకు చెప్పాడు ఒకరోడు వచ్చి మీ అబ్బాయి 40 అబ్బాయిని కొట్టారు. మేము పరిగెత్తుకుని వెళ్ళి. మీ పేరేంటి? నాని. మీ పేరు? ఇంటి పేరు? పయ్యద్దు ఇలా తిప్పండి. ఒక్కరోడు వచ్చి పరిగెత్తు ఫోన్ వస్తే ఏంటన్నా నాన్న పట్టుకుని కొట్టేస్తున్నారని చెప్పి కొట్టేస్తున్నా. వేరే వాళ్ళు ఫోన్ చేశారు సార్ నాకు. నా అబ్బాయి నా అబ్బాయి అది ఎక్కడ ఉన్నావు అంటే వచ్చేస్తున్నారా అని అన్నా. నేను కరెక్ట్గా జనంలో మయ్య ఉండిపోయాను. మయ్య ఉండిపోతే ఈవిడ ఎంత చూడలేదు అసలు. అప్పటికే మన వాళ్ళు ఫోన్ చేశారు. ఇద్దరు కుర్రలు కొడితే ఇద్దరు కుర్రలు మన వాళ్ళు ఏమో అర్థం అవట్లేదు. మేమంటే గిట్టదంటారు మాలన కొడుకు మాలన తిట్టారు మమ్మల్ని. కోరుకుంటా మమ్మల్ని చాలా చేశారు. రాదంతా కుర్రలు కొట్టాడు, ఆడతారు కొట్టాడు, మా పిల్లలు అందరూ రాళ్ళు ఎట్టుతారు. రాళ్ళు తోరుకుంటూ ఆ జనంలో నేను కనపడక మా ఊరని తెలియదు. నన్ను కూడా కొట్ల ఆ జనం ఉండిపోయి చేయట్లేదు. లైట్ లేటం 8 మంది రాడ్లు కర్రలు రాళ్ళు వాళ్ళ ఫోన్లో 10 కానీ రికార్డులు ఉన్నాయి. గూడెంలో ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న ఎస్సీలు, దళిత క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా భయం గుప్పట్లో ఉన్నారు. మరి ఏదైతే వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం కొట్టాలన్న ఉద్దేశంతో దళితుల్ని రూపొందించారు. దీనికి ఎందువల్లంటే వాళ్ళు ఊరేగింపు నిమజ్జనం ఉన్న కార్యక్రమం మానేసి వీళ్ళ ఊరేగింపులో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దళిత కుర్రోళ్ళని మరి ఊరేగింపులో ఉన్నారనే కొట్టి, కుర్రోళ్ళ పేరు ఏంటంటే అజయ్ ఒకడును, ఇంకో అబ్బాయి దినేష్, వీళ్ళిద్దరిని దారుణంగా కొట్టి కత్తితో ఇచ్చేసి ఇవన్నీ చేసినా కానీ చేసి తర్వాత ఈ యొక్క పేట మీదకి వస్తే ఆ యొక్క అజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు ఎటేపిస్తే చంపేస్తారంటే ఈ పొలం గట్టుల్లోంచి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంటే అక్కడ కూడా అవతల కూడా కాసి అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తే సిఆర్పి వాళ్ళు వచ్చిన తర్వాత వదిలేసి హాస్పిటల్లో చేయడానికి వెసులుబడి.
అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ తెలుగుదేశం సర్పంచ్, మీ పార్టీయే. మీ పార్టీ వాళ్ళ మీదే ఆవిడకి సర్పంచ్ చెక్ పవర్ తీశారు. ఆవిడ డబ్బులు దుర్వినియోగం చేయడానికి అసలు డబ్బులు ఇస్తే కదా చెక్ పవర్ తీస్తారు. సరే, సస్పెండ్ చేశారు. ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేకపోతున్నారు. అంటే దళితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు, మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారాలు ఇవ్వరు అన్నమాట. అంటే ఇటువంటి సంఘటనలు ఆవిడ పుట్టిన తర్వాత ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దురాఘాతాలు ఎప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నా. అంటే మీ ప్రభుత్వం వచ్చింది దళితుల మీద దాడి చేయడానిక, దళితులను కొట్టడానిక? కూడా బాబీ అంటాడు కొల్లి వరప్రసాద్, ఆడు ఇదంతా చేస్తున్నాడంట. రే, నీకు తోలు తీసేస్తామని చెప్తున్నావు, ఏమనుకుంటున్నావు? విలేకరుల సమక్షంలోనే చెప్తున్నావు. నీకు ఎక్కువగా నువ్వు వెనకాలండి. మరి పోలీసులు ఇప్పుడు దాకా నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదో మాకు అర్థం అవట్లేదు. మరి పోలీసులు మొత్తం నువ్వు షాడో ఎమ్మెల్యే అంట. ఇక్కడ నీ షాడో ఎమ్మెల్యే అంటే కామినేని శ్రీనివాసరావు గారు కాదట ఇక్కడ ఎమ్మెల్యే, నువ్వేనంట. నువ్వు చెప్పినట్టే పోలీసులు వినాలట, నువ్వు చెప్పినట్టే కొల్లేరంతా జరగాలంట, నువ్వు చెప్పినట్టుగా పంపకాలు జరుగుతాయట. ఇసుక మాఫీ నువ్వేనంట, అన్ని మాఫీలు నువ్వేనంట. ఈ దళితులను కొట్టిన దాంట్లో కూడా నువ్వేనంట. ఫస్ట్ ముద్దాయి కింద కూడా నిన్ను పెట్టాలని దళితులు చెప్తున్నారు, అవునా? ఏకకంఠంతో చెప్తున్నారు దళితులందరూ నిన్నే మొదటి ముద్దాయి పెట్టాలి. పోలీసులకు చెప్తా ఉన్నాను, ఎస్పీ గారికి చెప్తా ఉన్నాను, మీకు చేత కాకపోతే వదిలేయండి, మీరు పికెట్ వదిలేసి వెళ్ళిపోండి, మేము ఉంటాం, ఏంటో మేము తేల్చుకుంటాం. ఒకటే పేట ఇక్కడ ఉందని చెప్పి పేట మీదకి వచ్చి మీరు కొడతారా? ఆ కొట్టినోడు ఎవడైతే నాయకత్వం వచ్చిందో ఆయన ఇప్పుడు దాకా అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేయకుండా ఎనిమిదో ఒక పేరు పెడతారా మొదట ముద్దాయిని? ఇది ఏమన్నా బాగుందా? అంటే వాళ్ళందరూ ముందుగా ప్రీప్లాన్డ్ అయ్యి కత్తులు, బరిసులు, రాడ్లు తీసుకొస్తే పేట అంతా ఈ గుడి దగ్గర, ఈ చర్చి దగ్గర కూర్చుని వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పేద పల్లెలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు ఆలోచించండి. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇదే పద్ధతి కానీ కొనసాగిందంటే మటుకు తీవ్రమైన చర్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి చలో ఈ దానగూడెం, చలో కైకలూరు అని పిలుపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వెస్ట్ గోదావరిలో అందరం కూడా ఎస్సీ ప్రతి ఒక్కరు ఇక్కడికి మీరు 144 సెక్షన్ పెట్టారన్న ఉద్దేశంతో ఇంతకాలం నేను రాలేదు. ఎందువల్లంటే ఇక్కడ ఇరు వర్గాల మధ్య సమస్యలు ఉంటాయి, మనం రావడం వల్ల ఈ సమస్యలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలుస్తూ ఉందంటే ఇరు వర్గాల మధ్య కొట్లాట కాదు ఇది. ఒక వర్గం వచ్చి ఒక వర్గాన్ని కొట్టింది. పైగా దళిత అది ఏంటి రాధా రంగా మిత్రమండలి అంట, వాళ్ళు మెయిన్. మరి ఆ రంగాన్న అతను నాకు తెలుసు, అతను ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు. అతను తెలుసు నాకు, రంగాతో నాకు పరిచయం ఉంది. అతను ఎప్పుడూ కూడా ఎస్సీల మీదకి దాడులకు వెళ్ళమనలేదు, అతని దగ్గర అందరూ ఎస్సీ వాళ్ళు ఉండేవారు. మరి మీరు రాధా రంగా మిత్రమండలి అని చెప్పి ఎస్సీ పేటల మీద దాడి చేయడానిక? జాగ్రత్త, ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి జరిగి పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీకు 3 రోజులు టైం ఇస్తున్నా ఉన్నాను. ఆ బాబీ, ఆ కొల్లి వరప్రసాద్ అన్న వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే మట్టుకు వారికి మూడో రోజున మళ్ళీ నేను రావడం ఉంటుంది. నేను ఈసారి చెప్పొస్తాను. చెప్పొస్తే ఇక్కడ మీరందరూ కూడా రోడ్డు మీదకి రండి, అందరం కలిపి వస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎవరు లేరని అనుకోవద్దు. హర్ష్ కుమార్ తీసుకెళ్తే హాస్పిటల్ పోలీసులు దారి
చెరువు గట్లని తీసుకెళ్ళి అంటే ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు ఆ భయం వాళ్ళకి ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు ఇటు తీసుకెళ్ళిపోండి ఎంత మమ్మల్ని ఎంత వెళ్తే చెరువు గట్లని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ఎక్కితే అంబులెన్స్ ఇక్కడ సిఎన్ఆర్ దగ్గర ఆపేసారు అడ్డపడిపోయారు వాళ్ళు మొత్తం 50-60 మంది ఉన్నారు మొత్తం ఇక్కడ ఆపేసారు ఇక్కడ ఆపేస్తే మన వేరే వచ్చేటప్పుడు ఇప్పుడు అంబులెన్స్ అది ఆపారు ఆ ఊరేగి పోసారు చూడండి కర్రలో రాకెట్ చేసి ఊరేగి చూడండి సైకిల్ మొత్తం వీడియో ఉంది ఇదంతా ఖర్చు పెట్టిన మా ఊరు పెద్దోడిని రేపు తీసుకుని పెట్టింది నిన్నకాక మనం మాకు ఏం చెప్పుకోకుండా అప్పుడు బందర్ జైల్లో పెట్టి పెద్దోడి మా చిన్నోడి మీద చిన్నోడు కొట్టారు పెద్దోడి మీద అటెంప్ట్ రేపు ఎన్నో సెక్షన్లు పెట్టేసి 40 లక్షలుగా పెట్టేసి భరత్ అండి 5 భరత్ ఎవరు ఆ పిల్లకాడ కంప్లైంట్ అద్దా మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు కొంచెం బెదిరించి పంపించండి నా పాప బెదిరించి మాటలు ఉంటే సంతకం పెట్టాము బెదిరించి పంపిస్తామని ఖాళీ పేపర్ తీసుకుని సంతకం పెట్టేది భర్తన కూడా ఆ ఖాళీ పేపర్ మీటర్ రాజేసి మొత్తం నన్ను రేపు చేయమని పెట్టేసి సెక్షన్లు పెట్టేసి మాకు చెప్పకుండా సర్పంచ్ అంటే ఈ ఊర్లో ఇదే పెద్దదా అంటే ఇది మన కైకులకి మన మాలపల్లి ఇది ఒకటండి సార్ సర్పంచ్ అంటే నువ్వు మొత్తం టౌన్ మొత్తం ఎస్సీ అని చెప్పి రద్దు చేసి మొత్తం కేవలం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆయనకి దళితులన్నా ముఖ్యంగా మన మాలలన్నా ఆయనకి పరమ అసహ్యం. ఏంటంటే నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి. అంత పెద్ద మనిషి, అంత హోదాలో ఉన్న మనిషి ఒక చీఫ్ పాలిటిక్స్ ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇప్పుడు తప్పులు జరిగినాయండి, దాన్ని ఒక పెద్ద మనిషిగా ఆయన కూర్చోబెట్టి అటు పెద్దలు ఇటు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒక కొల్లు బాబీ మా ఊరు అతను కాదండి, అతను కొల్లు వరప్రసాద్ అలియాస్ బాబీ. ఇతను చేసేటువంటి ఆగడాలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు బాగానే ఉన్నామండి, తర్వాత బీజేపీ వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ జనసేనని పేరు చెప్పుకొని అసలు వీళ్ళు చేసే ఆగడాలు ఆకృత్యాలు ఆ కనీ విని మేరకు అసలు ఇంతవరకు నాకు 53-54 సంవత్సరాలు వచ్చినాయి సార్, నేను ఇంతవరకు వినలా. ఈ ఊర్లో నేను 30 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉన్నాను. ఇదే ఊర్లో ఎస్సీగా అవకాశం వస్తే మాజీ ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించారు. ఆయనకి నాకు కొన్ని అంబేద్కర్ భవనం ఈ విషయంలో విభేదాలు వచ్చి నేను ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది సార్. అయితే ఈయన కామినేని శ్రీనివాస్ గారు పొలాలని కుంపట్లో ఒకటి పెట్టుకొని దళితులని ముఖ్యంగా మాలల్ని టార్గెట్ చేశాడు సార్. ఆయన చేసి విలేకరిని కొట్టించాడండి, కురేళ్ళ కిషోర్ అని. ఫస్ట్ స్టార్టింగ్ అతనితో ప్రారంభమైంది. తర్వాత నా చెక్ పవర్ రద్దు చేశారు. నా చెక్ పవర్లో ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు. దానికి సంబంధించిన సెక్రటరీలు పరిపాలన లోపం చేశారని సెక్రటరీలను ఎత్తి చూపితే వాళ్ళందరినీ వదిలేసి కావాలని పయ్యా జిల్లా అధికారులను కూడా మభ్యపెట్టి నా చెక్ పవర్ రద్దు చేయడమే కాకుండా నన్ను సస్పెండ్ చేయించాడు. దీని మొదట కారకుడు స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు. ఆయన అండదండలతోటే పేటు రేగిపోతున్నారు సార్. ఇక్కడ స్థానము తెలుగుదేశం వాళ్ళకి లేదు. ఫస్ట్ నుంచి జెండాలు మోసిన కార్యకర్తలు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నోరు మూసుకుని కాముగా కూర్చున్నారండి. బీజేపీ వాళ్ళకి అవకాశం లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని కొంతమంది గోండా రాజకీయాలు చేస్తున్నారు సార్. దళితుల్ని టార్గెట్, ముఖ్యంగా మాలను టార్గెట్ చేశారు. ఈ దానగూడలో మొత్తం కూడా దాదాపు అందరూ కూడా ఎడ్యుకేషన్ లేనటువంటి, చదువు లేనటువంటి, కటిక పేదరికం, ఏ రోజు కూలికి వెళ్తే ఆ రోజు వాళ్ళు రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు సార్. అయితే వాళ్ళని దాదాపు ఇప్పుడు ఈ జనరేషన్లో అతి కొద్ది మంది అండి, ఏళ్ళ మీద లెక్క పెట్టదు పీజీ డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకోవడం, ఏదో దాంట్లో అట్లా చేసుకుని బ్రతుకుతున్నారు. వెళ్ళాలంటే రోజు కాపుల మీద కానీ వీళ్ళు వెళ్ళాలి రావాలి, వాళ్ళ అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నారు సార్. అసలు ఇప్పటి వరకు ఇటువంటి దారుణాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, వెళ్తున్నారు, కానీ ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు సార్, వినలేదు కూడా అసలు.